విశాఖపట్నంలో నేను ఉండే రోజుల్లో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు ఇంట్లో. వాళ్ళ పక్క వాటాలో నేను అద్దెకుండేవాడిని. ఈయనకి గట్టి పాప, ఆయన ఎక్కడో 4 కొట్లలో అకౌంట్స్ రాసేవారు. ఈవిడ చాలా ఖర్చు మనిషి. ఈవిడ ఏం చేసేదంటే ఆ కూరగాయలు కేజీ 2 కేజీలు అలా కొనేసి చక్కగా కూర వండేసి, పోనీ అది ఇంటికి వచ్చిన బంధువులకి పెడితే వేరు, గిన్నెల్లో పట్టుకుని ఒక కాలు బోధకాలు పాపం అయినా సరే ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అందరికీ పట్టుకెళ్ళి కూర తినండి అని ఇచ్చేసేది. ఈ కూరలవాడు ఒక 10 రోజులు అయ్యేటప్పటికి 250 రూపాయలు 300 రూపాయలు అయిపోయేది. ఈయన పాపం 4 కొట్లల్లో పనిచేసి తెచ్చిన డబ్బులు కాబట్టి ఆ కూరలవాడు ఏంటమ్మా రేపు ఇస్తానన్నారు, 6 రోజులు అయింది, మళ్ళీ కూరలు ఇమ్మంటారు అంటే ఆ దంపతులు ఇద్దరికి రాత్రి ఒక అవగాహన ఉండేది. ఈయన బయటికి వచ్చి ఆ జంజం ఇలా ఇలా తిప్పుకుంటూ, నీకు ఎన్ని మాటలు చెప్పాను ముసల్దానా, నీకెందుకే అంత కూరలో ఇద్దరు ఉన్నామని, నీ ఇష్టం వచ్చినట్టు కొన్నావు.